యజ్ఞోపవీతం కొంతమందికే కదా, మిగిలిన వాళ్ళకి రక్ష అక్కర్లేదా? అందుకని గ్రామంలో దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుడు చక్కగా ఆ రక్షలను తయారు చేసి పెట్టి సాయంకాలం పనులన్నీ చేసుకుని ఇంటికి వచ్చి ఈ యజ్ఞోపవీతం మార్చుకునే అవసరం లేనటువంటి వాళ్ళు, అంటే యజ్ఞోపవీతమే లేని వాళ్ళు, అంటే లేని వాళ్ళు అంటే యజ్ఞోపవీతం వేసుకునే అధికారం ఉండి మానేసిన వాళ్ళు కాదండి, అసలు యజ్ఞోపవీతమే లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెడితే వాళ్ళకి రక్ష కడతారు. సంవత్సరం పాటు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి. ఆ కట్టేటటువంటిది ఎవరికైనా కట్టచ్చు. ఒకళ్ళనొకళ్ళు రక్షించుకుంటామని చెప్పేటటువంటిది. శచీదేవి వృత్రాసుర సంహారానికి వెళ్ళేటప్పుడు ఇంద్రుడికి కట్టిందిట. ఇంద్రుడికి శచీదేవి ఏమవుతుందండి? భార్య కదా. భార్య కట్టడం ఏమిటి అంటే భర్త యొక్క రక్షణ గురించి తాను అనుకుంటూ ఉంది. తన నైతిక బలం భర్తకి యుద్ధంలో రక్షణగా ఉంటుంది అని, నేను నిన్ను రక్షిస్తాను ఆయన తర్వాత చెప్తాడు. కుంతీదేవి సహదేవుడికి కట్టింది యుద్ధానికి వెళ్ళేటప్పుడు, తల్లి కొడుకు కట్టింది. ఇలా మనం చూసుకున్నట్టయితే పురాణాల్లో ఈ రక్ష కట్టడం అన్నది ఎవరన్నా ఇతరుల యొక్క మేలు కోరేవాళ్ళు కట్టుకోవచ్చు. అది పరస్పరం కట్టుకోవడం అన్నది పల్లెల్లో చాలామంది రోజు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళని కాదు, నారింజ రంగుది ఏదైతే ఉందో ఆ నారింజ రంగు తాడు అందరూ ఒకళ్ళకొకళ్ళు కట్టుకుంటూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండమ్మా. రక్షాబంధనం అన్నది ఒకరినొకరు రక్షించుకుంటాము అని మనకి ఒక ఐకమత్యాన్ని కల్పించటానికి, ఒకరి పట్ల ఒకరికి ఉండేటటువంటి బాధ్యతని ప్రేమని ప్రదర్శించుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒకానొక కార్యక్రమం. అటువంటి కార్యక్రమం ఈరోజు నిర్వర్తించుకుంటూ ఉన్నాం. అయితే తెలుగు వాళ్ళందరికీ ఇది మాత్రమే జంజాలు మార్చుకోవడం మాత్రమే అలవాటు ఉండి రక్షాబంధనం ఎందుకో కొంతకాలం లేకపోయింది. ఉత్తర దేశం నుంచి మనం తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్నప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెల వరకే మనకి దాన్ని పరిమితం చేసుకోవడం జరిగింది. ఈ రెండు విషయాలు మీతో ముచ్చటించే అవకాశం ఇచ్చినందుకు భారతీయం సత్యవాణి గారికి, ఆరామ ద్రావిడ సంఘ అధ్యక్షులకి, కుయ్ కై అనకుండా ఆలస్యమైన విన్నటువంటి క్రమశిక్షణతో కూడుకున్న విద్యార్థులకి అందరికీ కూడా ధన్యవాదాలు.